ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ తమ నుంచి 20% కమిషన్లు వసూలు చేస్తున్నదని రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకోవడానికి అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని మండిపడ్డారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని వాటికి వడ్డీలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్న తమను 20% కమిషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇది ప్రజాప్రభుత్వం కాదని 20% కమిషన్ సర్కార్ అని విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి గానీ తమకు ఇవ్వడానికి లేవా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి సుమారు 200 మంది చిన్న సివిల్ కాంట్రాక్టర్లు శుక్రవారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట ధర్నా చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతిపత్రం ఇచ్చేంత వరకు సచివాలయానికి వచ్చిన కాంట్రాక్టర్లకు భట్టి ముఖం దాటేశారు. కనీసం వారి వినతిని వినేందుకు కూడా ఇష్టపడలేదు. ఎస్పీఎఫ్ సిబ్బంది కాంట్రాక్టర్లను అడ్డుకోవడంతో వారంతా భట్టి చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణలో గత 15 నెలల కాలంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులెన్నైంది. రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. ఉన్నది ఒక్క ప్రణాళిక, కేవలం డబ్బులు దోసుకోవడం. లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో పనిచేసిన దానికి పోవాలంటే రూట్లు దేవులాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు. 10 నుంచి 20% చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట. కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా, ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక. స్వయంగా సెక్రటేరియట్లోనే ఆర్థిక మంత్రి చాంబర్ ముందే కాంట్రాక్టర్లు పాపం నిరసన తెలపాల్సిన పరిస్థితి. మరొక వైపు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా ప్రభుత్వానికి